బోనం అంటే ఏమిటి? ఈ బోనం ఎలా తయారు చేస్తారు? ఏ టు జెడ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే అద్భుతమైన పండుగలలో బోనాలు ఒకటి. అమ్మవారికి భక్తితో నైవేద్యం సమర్పించే ఈ బోనం వెనుక ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు దాగి ఉన్నాయి. ఈ బోనాన్ని ఎలా తయారు చేస్తారు? కుండను శుభ్రంగా పసుపు, కుంకుమతో అలంకరించి బియ్యము, బెల్లము, పాలు వీటన్నిటితోటి నైవేద్యంగా తయారు చేస్తారు. తయారు చేసిన భోజనాన్ని అమ్మవారికి పెట్టడాన్నే బోనం అంటారు. బోనం అనే పదం భోజనం అనే పదం నుంచి వచ్చింది అని చెప్తూ ఉంటారు. అమ్మవారికి భక్తితో సమర్పించే ఈ బోనం వెనుక ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. పసుపు కుంకుమతోటి కుండలు లేదు ఇతర పాత్రలను పూజించి వేప మండలను చుట్టూ కట్టి అలంకరించి పైన సాక్షాత్ అమ్మవారి స్వరూపముగా భావించి మూకుడుపై నూనె పోసి ఒత్తివేసి దీపం వెలిగించి వేపమండలతో చుట్టూ పువ్వులతో అలంకరించి వండిన నైవేద్యాన్ని తీసుకొని ఇలా అమ్మవారి దగ్గరకు వెళ్తూ ఉంటారు. డప్పు సప్పుళ్లతో, మేళ తాళాలతో ప్రాంతాలను బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ ఆచారంలో కొద్ది మార్పుతో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపచేసే పండుగలలో ఈ బోనాల పండుగ ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఇదే ఆషాఢ మాసంలో వచ్చే ఈ బోనాల పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పుకోవచ్చు. పల్లెల దగ్గర నుంచి మహానగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి నగరాలలో సైతము చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు తారతమ్యం లేకుండా అందరూ కూడా ఈ బోనాల పండుగలో పాల్గొని భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యువత పెద్ద సంఖ్యలో ఈ బోనాల పండుగల్లో పాల్గొంటున్నారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మన సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవించడం, ఆచరించడం యువతకు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలుగా మనపై ఉంది. తప్పకుండా మరి మన ఆచారాన్ని, మన సాంప్రదాయాలను గౌరవించుకుందాం. భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి బోనం సమర్పిస్తే మన కుటుంబము, అదేవిధంగా మన ఊరు, మన దేశము, ప్రపంచం యావత్తు కూడా క్షేమంగా ఉంటుంది అనే నమ్మకంతో ఈ బోనాల పండుగను జరుపుకుంటూ అమ్మవారికి బోనాలను సమర్పించడం జరుగుతూ ఉంటుంది. తలపై బోనం పెట్టుకొని నడిచే ప్రతి అడుగు అమ్మవారిపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఆ బోనములో ఉన్నది అన్నం మాత్రమే కాదు, ఒక తల్లి తన కుటుంబం కోసం కోరుకునే ఆరోగ్యము, ఆనందము, క్షేమం. మన పండుగలను, మన సంస్కృతికి ఊపిరి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనది. పండుగలు అంటే కేవలం సంబరాలు కాదు, మన మూలాలను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను గుర్తు చేసుకునే పాఠాలు. వాటిని మనం తెలుసుకొని మన పిల్లలకు అందించడమే నిజమైన పండుగ. మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ